తెలంగాణ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్కి స్వాగతం అండి. మనం న్యూట్రిషన్ క్లాస్లో ఉన్నాము. హ్యూమన్ బాడీ అండ్ హైజీన్ రిలేటెడ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో 22 బిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నేను పోస్ట్ చేసిన టాపిక్ కొంతమందికి ఇంగ్లీష్లో ఉండడం వల్ల అర్థం కావట్లేదని చెప్తున్నారు స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను మళ్ళీ దాన్ని కొంచెం క్లుప్తంగా తెలుగులో మీకోసం సులువుగా ఉండడానికి చెప్పడానికని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇందులో మనం 23rd క్వశ్చన్ నుంచి ప్రొసీడ్ అయిపోతున్నాము. ఇవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి 23rd క్వశ్చన్ నుంచి మనం ప్రొసీడ్ అయిపోతామండి. ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఇన్క్లూడ్స్ అని అంటే పర్యావరణ పరిశుభ్రత. ఇది తెలుగులో పర్యావరణ పరిశుభ్రత అంటారు. ఇందులో ఏమేమి ఉంటాయి అనేది నేను అడిగాను. పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, దాన్ని స్థలాన్ని కానీ లేకపోతే నివాసాలని కానీ దాన్ని పర్యావరణం అని పిలుస్తారు. అది చాలా రకాలుగా ఉంటుంది. మనం ఇప్పుడు అందులో రకరకాలుగా ఏం చేయగలం, పర్యావరణానికి హానికరంగా ఉండకుండా మనం ఏం చేయగలం అంటే సేఫ్ యూజ్ ఆఫ్ కెమికల్స్ అని అంటున్నామండి. ఈ సేఫ్ యూజ్ ఆఫ్ కెమికల్స్ అనేది ఏంటి అనేది మీకు అర్థమైతే కనుక చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ధార్మికత అంటే ఇప్పుడు రేడియేషన్ తాలూకా డ్రగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వెయిల్స్ అవిని కీమోథెరపీలో ఉన్న సిస్టర్స్ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అలా చేయకుండా వాళ్ళ కోసమని రేడియో ధార్మిక పదార్థాలను కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడకుండా కెమికల్స్ అంటే చాలా కొన్ని కెమికల్స్ అంటే చాలా హానికరంగా ఉంటాయి. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేసి ఎవరు పడితే వాళ్ళు పట్టుకునేలా ఉండకుండా ఉండడానికి చాలా సేఫ్గా యూజ్ చేసే పద్ధతిని కూడా ఎన్విరాన్మెంటల్ హైజీన్లో భాగంగా అంటే పర్యావరణ పరిశుభ్రంలో భాగంగానే మనం చేసుకుంటాం అన్నమాట. తర్వాత ప్రొటెక్షన్ ఫ్రమ్ రేడియేషన్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రేడియో ధార్మికత నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే ప్రొటెక్షన్ ఫ్రమ్ రేడియేషన్. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ హైజీన్లో వస్తుంది. అలాగే శానిటేషన్ అండ్ హైజీన్ అండి. శానిటేషన్ కోసం ఆల్రెడీ మీకు బిట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ ఎక్స్క్రీటాతో మనం ఎలా అయితే మేనేజ్మెంట్ చేయగలం, ఇందులో చాలా రకాలు ఉన్నాయి శానిటేషన్లో. వీటన్నిటిని కూడా మనం మేనేజ్మెంట్ డిస్పోజల్ సిస్టమ్ అన్నీ కూడా శానిటేషన్లోకి వస్తాయి. అలాగే హైజీన్. సో ఇవన్నీ కలిపితే పర్యావరణ పరిశుభ్రత అండి. అంటే మనం మట్టిని కానీ క్లుప్తంగా చెప్పాలంటే మన భూమిని కానీ గాలిని కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ దేన్ని కూడా పొల్యూట్ చేయకుండా జాగ్రత్తగా మనం కొన్ని విధాలుగా పాటించవలసిన పరిశుభ్రతని పరిసరాల పరిశుభ్రత అని మనం పిలుచుకుంటున్నాం. సో ఆల్ ద అబౌవ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లీనింగ్ ఆఫ్ సర్ఫేసెస్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కమ్స్ అండర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఎలా వస్తుందంటే ఇప్పుడు మన గోడలు ఉన్నాయి, అలాగే అద్దాలు, ఇంట్లో అద్దాలు మనకి అంటే ఇళ్ళ గురించి చెప్తున్నప్పుడు అయితే అదే హాస్పిటల్లో అయితేనండి ఓటీ థియేటర్లోని చాలా వరకు సర్ఫేస్ క్లీనింగ్ అనేది చాలా ఓటీ నర్సెస్కి తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ అనేది. అలాగే మనం పిహెచ్సిలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకి కొన్ని చాలా స్టెరిలైజ్డ్ ఏరియాస్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఎలా ఉంచుకోవాలనేది కనుక మనకు తెలిసి ఉండాలి. సో ఎందుకు అంటే రిస్క్ ఆఫ్ అంటే ఈ క్లీనింగ్ ఆఫ్ సర్ఫేసెస్ మనం చేయలేకపోతే అందులో ఉన్నటువంటి జర్మ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా అవ్వచ్చు, అవి ఈజీగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ సర్ఫేసెస్ మీదే మనుషులు అందరూ చేతులు వేస్తూ ఉంటారు. ఆ చేతులు ఒక దగ్గర నుంచి ఒకరికి మారుస్తూ ఉంటారు కాబట్టి సో ఇది దేని కిందకు వస్తుంది అనేది అడిగాను నేను. క్లీనింగ్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఈ సర్ఫేసెస్ పరిశుభ్రత దేని క్రిందకి వస్తుంది అని అడిగిన క్వశ్చన్. అది పర్సనల్ హైజీనా, ఎన్విరాన్మెంటల్ హైజీనా, ఓరల్ హైజీనా, డెంటల్ హైజీనా అని అడిగాను. యాక్చువల్గా అది పరిసరాల పరిశుభ్రత కింద వస్తుందండి క్లీనింగ్ ఆఫ్ సర్ఫేసెస్ అండి. అంటే వీటిలో ప్రకారం మనం చుట్టూ ఉన్న పరిసరాలను మనం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో అయితే మూలల్ని గోడల్ని అన్నిటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోమని పబ్లిక్కి మనం ఎలా అయితే మనం కమ్యూనికేట్ చేస్తామో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము సర్ఫేస్ క్లీనింగ్ అనేది ఎన్విరాన్మెంటల్ హైజీన్లో భాగంగా చేస్తాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత అండి సర్ఫేస్ క్లీనింగ్ ఇన్క్లూడ్స్ రిమూవల్ ఆఫ్ అంటే సర్ఫేస్ క్లీనింగ్లో ఏంటేంటి చేస్తారు. రిమూవల్ ఆఫ్ ఫారిన్ మెటీరియల్స్ లైక్ డస్ట్ ఉండొచ్చు, అందులో ధూళి కానీ బ్లడ్. నేను చెప్పానండి హాస్పిటల్లో ఎక్కువగా రక్తపు మరకలు కూడా ఉంటాయి, గదులకి గోడలకి అంటుకొని డోర్లకి ఇవన్నీ అంటుకొని ఉంటాయి. సో ఎవరైనా సరే హాస్పిటల్కి వచ్చారు అంటే ఇటువంటిది మనం ఏమున్నప్పటికీ కూడా అక్కడున్న క్లాస్ 4 వర్కర్స్తో కానీ మనం సిబ్బందితో కానీ మనం ఖచ్చితంగా అది పరిశుభ్రం చేయించుకోవాలి.
దానికి కావాల్సినటువంటి కెమికల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసి దాన్ని డిస్ఇన్ఫెక్టెడ్ చేసుకోకపోతే కనుక ఆ బ్లడ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అవ్వచ్చు, హానికరమైన హెపటైటిస్ వైరస్ అవ్వచ్చు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి సో ఇవి కూడా వస్తుంది. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఇంకా అందులో అన్ని జాతులు వచ్చేస్తాయి. అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అన్నీ వచ్చేస్తాయండి. సో ఈ 3 కూడా మనము తొలగించాల్సిన అవసరం. డస్ట్ అనేది ఎక్కువగా ఇళ్లలో పేరుకుంటుంది, హాస్పిటల్లో కూడా పేరుకుంటుంది. బ్లడ్ అనేది మాత్రం కేవలం ఎక్కువగా సాధారణంగా ఎక్కువ హాస్పిటల్స్లోనే ఎక్కువగా మనం దీన్ని చూస్తాము. సో మనం ఎక్కడెక్కడ ఏముంటుందని బట్టి మనం ఎన్విరాన్మెంటల్ హైజీన్లో భాగంగా వీటన్నిటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉందన్నమాట. నెక్స్ట్ అండి, ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. బేసిక్ కాంపోనెంట్స్ అంటే పర్యావరణం అంటే ఏంటి అని అడిగాను. పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి ఇవన్నీ కూడా పర్యావరణం కింద వస్తాయి అన్నమాట. మన చుట్టూ ఉన్నవి, మన కింద ఉన్నది భూమి, మన చుట్టూ ఉన్నది గాలి, అలాగే మనకి నీరు కూడా అందుబాటులో ఉంటుంది అది. అలాగే లివింగ్ కాంపోనెంటే మన నేల. ఇవన్నీ కలిపితే మనకి పర్యావరణం ఉండాలి. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ వచ్చింది. ఇవి ఇంగ్లీష్లో ఇచ్చాను. అట్మాస్ఫియర్ అని చెప్తాం కదండి, వాతావరణం. ఆ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో చాలా లేయర్స్ ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి. రాక్స్ అండ్ సాయిల్ అంటే మట్టి కానీ రాళ్ళు కానీ లిథోస్పియర్ అని పిలుస్తామండి. అలాగే నీళ్ళని హైడ్రోస్పియర్ అని పిలుస్తామండి. హైడ్రో అనేది ఈ తాలూకా ప్రిఫిక్స్ మాత్రం హైడ్రాతో ఏది మొదలైన హైడ్రో అనేది వాటర్కి రిలేటెడ్ అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోసెఫాలస్ అంటాం. ఈ కండిషన్ ఎక్కడో విన్నట్టుందని అనుకోకండి. హైడ్రోసెఫాలస్ అనేది చిన్నపిల్లల్లో ఏదైనా సరే మనకి బ్రెయిన్ మెదడు యొక్క పొరల్లో కానీ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ అయినప్పుడు ఆ పిల్లవాడి తలకాయ అమాంతంగా పెరిగి గుమ్మడికాయ అంత తలకాయలా అయిపోతూ ఉంటుంది. దాన్ని హైడ్రోసెఫాలస్ అంటాం. అంటే హైడ్రో అనే టర్మ్ బట్టి మీకు చెప్తాను, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మాత్రం మన వాతావరణం కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వాటర్ అనేది హైడ్రో అనే ఒక ప్రిఫిక్స్తో మనము గుర్తుపట్టచ్చు. ఇది చాలా సులువు అండి. మీకు బాగా మీకు క్లాస్ అర్థం కాలేదు, కష్టంగా ఉంది అంటే రెండోసారైనా మీరు వినేసి అర్థం చేసుకోగలని అనుకుంటున్నాను. తర్వాత ద లివింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం నివసించే నేల, దాన్ని బయోస్పియర్ అని పిలుస్తామండి. సో అట్మాస్ఫియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్ ఈ 4 భాగాల్ని మనం కలుపుకొని పర్యావరణం కింద మనము చెప్పుకుంటాం అన్నమాట. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ముఖ్యంగా మనం అసలు ఈ పర్యావరణం ఎన్విరాన్మెంటల్ హైజీన్లో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. బయోమెడికల్ వేస్ట్ అనేది మనకు అందరికీ తెలుసు. అది యాక్చువల్గా హ్యూమన్ బాడీ వేస్ట్ అన్నమాట. హ్యూమన్ బాడీ వేస్ట్ అనేది బ్లడ్ అవ్వచ్చు, సీరం అవ్వచ్చు, తర్వాత సెమెన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చండి. అందులో మల మూత్రం అన్నీ వచ్చేస్తాయి ఇంక అందులోనే. సో ఇవన్నీ కలిపితే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఇది కూడా ఎన్విరాన్మెంట్ హైజీన్లో ముఖ్యమైన భాగం. హాస్పిటల్ తాలూకా మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన భాగం ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇందులో ఇది క్రూషియల్ రోల్ పనిచేస్తుందంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్లోనే పనిచేస్తుంది. పర్యావరణ పరిశుభ్రతలో ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనకి హెల్త్ వర్కర్స్కి మనకి ఇందులో ఎక్కడ ఏది వెయ్యాలి, పడేయాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత చూడండి, హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు లేదంటే హెల్త్ సెంటర్స్లో వర్క్ చేసేటప్పుడు క్యాథిటర్స్, ఇంజెక్షన్ సిరంజెస్, ట్యూబింగ్స్, ఐవీ బాటిల్స్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత డిస్కార్డ్ అంటే దాన్ని పడవేయాల్సి వచ్చినప్పుడు ఏ కలర్ బిన్లో మనం లేదా బ్యాగ్లో వేయాలి అనే ఆప్షన్ నేను మీకు ఇచ్చాను. ప్లాస్టిక్ వేస్ట్ అంతటినీ కూడా మనం వేసే బిన్ ఏంటంటే రెడ్ బిన్ అండి. రెడ్ బిన్లోని మనము ఈ ఇంజెక్షన్స్, సిరంజెస్, ట్యూబింగ్, ఐవీ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ వేరు కూడా ఇందులో వేస్తాం. వాళ్ళు అందులో బ్లడ్ ఉండొచ్చు, ఇంకేదైనా సరే అవి కంటామినేట్ అయినవి అనమాట. అవి ఎందుకు ఇలాగ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి అంటే ఏ బిన్లో ఏముంటుందో మనం దాన్ని తెలుసుకోలేకపోతే మనం ఒక దాంట్లో ఒకటి వేసి మనం ఎక్కువగా ఆ డిసీజెస్ని స్ప్రెడ్ చేయడానికి మనమే ముందు డోర్స్ తీసిన వాళ్ళం అవుతాం.
నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. నోసోకోమియల్ అంటే హాస్పిటల్లోని ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఇన్ఫెక్షన్ అనమాట. హెల్త్ సెంటర్కైనా ఒక పేషెంట్ చూపించుకోవడానికి వచ్చినప్పుడు అతనుకున్న వ్యాధి కాకుండా వేరే వ్యాధి కూడా సంక్రమించి అయితే ఎంత దురదృష్టంగా ఉంటుందండి. అది ఎందుకు ఉంటుంది అంటే హాస్పిటల్ లేదా హెల్త్ సెంటర్ యొక్క పర్యావరణం సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ జర్మ్స్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటివి ఎప్పుడు ఏర్పడతాయంటే ఇటువంటి హానికరమైనవి ఎందులో వేయాలి ఏంటి అనేది మనం యూజ్ చేసిన తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ ఎందులో వేయాలనేది మనకు నాలెడ్జ్ లేకపోతే ఈజీగా మనమే పేషెంట్స్కి వాటిని కంటామినేట్ చేసే వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా మీరు ఇది వినండి. సో అంతా ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా మనం వేసేది రెడ్ బిన్ లేదా రెడ్ బ్యాగ్. తర్వాత ఇన్ఫెక్షస్ వేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షస్ వేస్ట్ అనేది హ్యూమన్ బాడీకి సంబంధించింది ఏదైనా సరే, స్రావం కావచ్చు, అది హ్యూమన్ బాడీకి సంబంధించిన మనిషి యొక్క శరీరానికి సంబంధించింది ఏదైనా ఆ యొక్క స్రావంతో తడిచినటువంటివి ఏవైనా సరే మెత్తటివి అనమాట. అవి బ్యాండేజెస్ అవ్వచ్చు, గాజు, కాటన్ ప్యాడ్స్, డైపర్స్, ఇవన్నీ కూడా దేంట్లో వేయాలి అని ఇచ్చారండి. ఇవన్నిటిని అయితే మాత్రం ఎల్లో బ్యాగ్లో వేస్తాం లేదా ఎల్లో బిన్లో వేస్తాం. ప్లాస్టిక్ దంతా బ్లూ బ్యాగ్, మెత్తటివి అంటే కాటను, బ్యాండేజెస్ ఇవన్నీ కూడా వాడినవి, ఇంజెక్షన్ దూదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ చేసాం మనం, ఇంజెక్షన్ చేసిన తర్వాత దూది ఎక్కడ పడేయాలండి మేడం గారు అంటే మనం కరెక్ట్గా చెప్పగలగాలి ఎల్లో బిన్ అని. సో అటువంటి ఐడియా మనకి లేకపోతే పేషెంట్స్ వాళ్ళు ఈజీగా పాపం మిస్కమ్యూనికేట్ అయ్యి ఒక దాంట్లో వేయాల్సింది ఇంకో దాంట్లో వేసిన తర్వాత ఇది తీసుకెళ్తున్న హెల్త్ కేర్ వర్కర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా విందాం. నెక్స్ట్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ గ్లాస్ బాటిల్స్ అండ్ బ్రోకెన్ గ్లాస్ ఆర్టికల్స్. ఆల్ టైప్స్ ఆఫ్ గ్లాస్ బాటిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే కొన్నిసార్లు మనం కీమో డ్రగ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ఐవీ సెట్స్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ వస్తాయండి. మెయిన్ ఇలా రావడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్తో అవి ఆ కీమో డ్రగ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల ప్లాస్టిక్లో అవి ఈజీగా కరిగిపోయి పేషెంట్కి ప్లాస్టిక్ని కూడా మనం ఎక్కించేస్తాం అనమాట. అంతలాగా ఆ ప్లాస్టిక్ మిక్స్ అయిపోతుంది ఆ డ్రగ్లో. సో అటువంటివి ఏదైనా సరే ఉన్నప్పుడు గ్లాస్ బాటిల్స్లో ఆ డ్రగ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే బ్రోకెన్ గ్లాస్ ఆర్టికల్స్ మనం కొన్నిసార్లు స్లైడ్స్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు, ఈ తాలూకా మలేరియా స్లైడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే విరిగిపోయినప్పుడు దాన్ని ఎక్కడ పడేయాలి అనే ఒక ఆలోచన మనకి ఉండాలి. అలాగే అవుట్డేటెడ్ అండ్ డిస్కార్డెడ్ మెడిసిన్స్ అంటే ఎక్స్పైరీ అయిపోయినటువంటి మెడిసిన్స్ అండి. ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు కావచ్చు, లేదు అంటే మందు సీసాలు, పిల్లలకి ఇచ్చే సిరప్ సీసాలు ఉంటాయి గ్లాస్వి, అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినవి అన్నీ కూడా దేంట్లో వేయాలని అడిగాను. గ్లాస్కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు మీకు, అది బ్లూ బిన్ అనమాట. యాక్చువల్గా ఈ బ్లూ బిన్లో ఉన్నది రీసైకిల్ చేసే అవకాశం ఉంటుందండి. గ్లాస్ అనేది రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ఇది మున్సిపాలిటీస్లో అంటే పైన మనం జీవీఎంసీస్లో కానీ మున్సిపాలిటీస్లోని గమనించుకున్నట్లయితే పబ్లిక్ వాడే ప్రదేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ దగ్గర కొన్ని బ్లూ బిన్స్ పెడతారు. బ్లూ బిన్ను, గ్రీన్ బిన్ను ఇలా పెడుతూ ఉంటారు. ఆ బ్లూ బిన్లోని సాధారణంగా ఈ తాలూకా రీసైకిల్డ్ వేస్ట్ అంతా వేస్తారనమాట. అది కూడా నెక్స్ట్ పాయింట్లో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నాం ప్లాస్టిక్ అన్నీ కూడా దేంట్లో వేస్తామండి, రెడ్ బ్యాగ్లో వేస్తాం. సో ఇంజెక్షన్స్ కానీ సిరంజెస్ కానీ ట్యూబ్ అన్నీ కూడా ఓకేనా. తర్వాత మెత్తటివి అంటే సాఫ్ట్గా ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా మన మనిషి స్రావాలతో తడిచినవన్నీ కూడా మనం కంపల్సరీగా ఎల్లో బిన్లో వేస్తామండి. గ్లాస్ వేర్ సంబంధించి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా బ్లూ బిన్లో వేస్తాం. ఆ తర్వాత నీడిల్స్ వితౌట్ సిరంజెస్ అంటే కొన్ని నీడిల్స్కి క్యాప్స్ ఉండవు, బ్లేడ్స్ వాటికి క్యాప్స్ ఉండవు, షార్ప్స్ అంటే గుచ్చుకునేవి, తెగిపోయేవి, అండ్ ఆల్ మెటల్ ఆర్టికల్స్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ అంటే మెటల్ ఆర్టికల్స్ లాంటివన్నీ కూడా దేంట్లో పెడతా ఉండదు, బ్లాక్ బిన్లో వేస్తామండి, షార్ప్స్ అనమాట. యాక్చువల్గా ఇది జీవీఎంసీలో కూడా అంటే మున్సిపాలిటీస్లో కూడా ఈ బ్లాక్ బ్యాగ్లోని ఇంట్లో ఏమైనా పగిలిన గాజు మొక్కలు పెట్టేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని వేసుకుంటారు. అంతే తప్ప గ్లాస్ పగిలింది కదా అన్నిటితో కలిపి పడేద్దాం అంటే
వాళ్ళు అనవసరంగా పాపం ఈ తాలూకా క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేతులకి హాని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో మనం అందరం ఏం చేయాలి అంటే బ్రోకెన్ గ్లాస్ పీసెస్ కానీ ఏమైనా సరే బ్లాక్ బిన్లో వేయాలి. బ్లాక్ బ్యాగ్లో కానీ బ్లాక్ బిన్లో కానీ వేయడం వల్ల అవి చాలా షార్ప్ ఐటమ్స్ అనే విషయం తెలియకనే తెలుస్తుందన్నమాట. సో ఈ కోడ్స్ కానీ మనం పర్ఫెక్ట్గా ఫాలో కాని పక్షంలోని చాలా రకాలుగా మనం ఇంజురీస్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుందండి. తర్వాత సపరేటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ at the source to reduce the risk and cost of handling and disposal is called అని అడిగాను. సపరేషన్ అంటేనే మనకు తెలుసు, సెగ్రిగేషన్ అంటాం. అంటే అసలు ఎందుకు ఇన్ని బిన్స్లో మనం సపరేట్గా వెయ్యాలి అనేది ప్రశ్న అండి. అసలు ఎందుకు సపరేట్ చేయాలి, అన్నీ కలిపి ఒక దాంట్లో పడేయచ్చు కదా అనేది మనం చూసుకుంటే అసలు ఎందుకు అంటే ఇప్పుడు అన్నీ ఒక దగ్గర పట్టేసేటప్పుడు అవి ఏరుకునే పక్షంలోనే చాలా వరకు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అయిపోతూ ఉంటాయి గవర్నమెంట్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిసైడ్ చేస్తారంటే కొన్ని కోడ్స్ పెట్టి ఆ కోడ్స్లో ఖచ్చితంగా అమలు అయ్యేలాగా ప్రతి విధమైనటువంటి హాస్పిటల్లో కానీ పిహెచ్సి సెంటర్స్లో కానీ వాళ్ళ కలర్ బిన్స్ని యూస్ చేయడం కంపల్సరీగా చేశారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బయోమెడికల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు మళ్ళీ ఈ క్లాస్ మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే వెనక్కి వెళ్ళి వినైనా సరే ఈ క్లాస్ మీరు వినండి జాగ్రత్తగా. తర్వాత బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ హాస్పిటల్ ఇన్వాల్వ్స్ ఏవేవైతే ఉంటాయండి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, డిస్పోజల్ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ హాస్పిటల్ నుంచి వేరే చాలా ఒక ఊరు అవతలకి తీసుకెళ్ళిపోయామంటే ఒక మారుమూల ప్రదేశానికి వాళ్ళు తీసుకెళ్తారండి. ట్రాన్స్పోర్ట్ చేసి ఆ బిన్స్తో సహా స్టోర్ చేసుకుంటారు. స్టోరేజ్ అంటే కొంతవరకు వాళ్ళు దాచి ఒకేసారి ఇన్సినరేషన్ అంటే ఒకేసారి కాల్చేస్తారనమాట. అలా కూడా ఉంటుంది. డిస్పోజల్ అనేది పడివేస్తూ ఉంటారు. సో ఈ మూడు కూడా చేస్తారు కాబట్టి బయోమెడికల్ వేస్ట్ ఈ మూడు ఉన్నాయని చెప్పాను. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మెయిన్ అంటే అయితే ఒకటి ఇన్ఫెక్షన్ని కానీ లేదంటే ఆ ఎక్విప్మెంట్ ఆ తాలూకా పని భారాన్ని కానీ రెడ్యూస్ చేసే విధానాన్ని అమలు చేయడానికి. తర్వాత రీయూజ్, నేను ఆల్రెడీ చెప్పానంటే గ్లాస్ వేర్ కానీ ప్లాస్టిక్ వేర్ కానీ కొన్నిసార్లు రీయూజ్ చేస్తారు. ఆ రీయూజ్ చేసేయడానికి. తర్వాత రీసైకిల్ అంటే వాటన్నిటినీ కూడా మరలా వేరే విధంగా వాడుకునే క్రమంలోని వాళ్ళు రీసైక్లింగ్ అనేది చేసి వాడుకుంటారనమాట. సో ఈ రకంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ అనేది ఈ మూడిట్ల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ మూడు ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి ఆల్ ద అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. రీసైకిల్డ్ వేస్ట్ ఇన్వాల్వ్స్ అంటే మరలా ఏ మా తాలూకా వాటిని రీసైకిల్ అంటే మరలా తయారు చేస్తారు, మరలా యూజ్ చేస్తారు. తయారు చేసి మళ్ళీ ఏంటి యూజ్ చేస్తారు అనేది మనం చూస్తున్నామండి. రీసైకిల్డ్ వేస్ట్ ఏంటంటే పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, గ్లాస్ బాటిల్స్ అండ్ ఫుడ్ టిన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ టెట్రాప్యాక్ బాటిల్స్ అంటారు. అర్థమైందండి. వీటన్నిటిని కూడా రీసైకిల్ చేస్తారు. సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయడం వల్ల చాలా వరకు పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఎన్విరాన్మెంట్ హైజీన్ చాలా వరకు మనం మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే డిసీజెస్ని ఈజీగా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ప్రివెన్షన్ చేయగలుగుతాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ కలర్ బిన్ యూజ్డ్ బై మున్సిపాలిటీస్ టు కీప్ రీసైకిల్ వేస్ట్. సో ఈ పైన రీసైకిల్ వేస్ట్ అన్నీ మనం చూసాం కదా. సో మున్సిపాలిటీస్లోని ఏ కలర్ బిన్ యూజ్ చేస్తారు రీసైకిల్ వేస్ట్ వేయడానికి అనేది వాడాను. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, బ్లూ బిన్ అండి. ఆన్సర్ బ్లూ బిన్. బ్లూ బిన్లో ఎవరైతే వాళ్ళు వేసన్నారో పేపర్స్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ ఫుడ్ టిన్స్ కానీ అన్ని బ్లూ బిన్స్లో వేసారు అంటే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ రీసైకిల్ చేసుకుంటారు. అంటే వాటిని అన్నింటినీ క్రష్ చేసి మళ్ళీ తిరిగి అదే మెటీరియల్తో కొత్త మెటీరియల్ని తయారు చేస్తారనమాట. అది రీసైక్లింగ్ అంటే. రీసైక్లింగ్ ఫ్యాక్టరీస్ కూడా చాలా వరకు ఉంటాయండి. సో ఆ బ్లూ బిన్ అనేది దానికి ఒక ఇది సింబాలిక్గా పెట్టారనమాట. ఆ బ్లూ బిన్లో వేసేది ఏదైనా సరే రీసైకిల్ అవుతుంది. సో మన ఇంట్లో కూడా చాలా వరకు కొన్ని చెత్త బొట్టలు అనేవి జీవీఎంసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో ఈ బ్లూ బిన్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
కొన్ని ఏరియాస్లో బ్లూ బిన్స్ కూడా ఇచ్చారండి. 3 బిన్స్ ఇచ్చారు ప్రతి ఇంటికి. సో బ్లూ బిన్లో మనం రీసైకిల్ వేస్ట్ అంటే పేపర్స్, తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్, టెట్రాప్యాక్ బాటిల్స్. టెట్రాప్యాక్ అంటే అది కూడా పాలు అవి ఉండి ఒక కాగితం కవర్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకు తెలుసు. గ్లాస్ బాటిల్స్ అంటే తెలుసు. ఇవన్నీ కూడా ఫుడ్ టిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అందులో వేసుకుంటాం. ఎన్విరాన్మెంట్ హైజీన్ ఇన్వాల్వ్స్, పర్యావరణ పరిశుభ్రత ఏం కలిగి ఉంటుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, రీసైక్లింగ్ ఉంటుంది, కంపోస్టింగ్ ఉంటుంది. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ. చెత్తని ఏ విధంగా వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు చెత్తని అంతటినీ కాల్చివేసి కావాల్సిన ఎలక్ట్రిసిటీని కూడా తయారు చేసే కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయండి. వేస్ట్ని ఆ విధంగా కూడా వాళ్ళు వాడతారు. అలాగే ఎరువులుగా మార్చి పంట పొలాలకు వేస్తారు. దాన్ని కంపోస్టింగ్ అంటాం అనమాట. రీసైక్లింగ్ అనేది మనకు తెలుసు. ఈ పేపర్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వీటన్నిటిని ఛిద్రం చేసి మళ్ళీ తిరిగి అదే మెటీరియల్తో వాళ్ళు కొత్తగా పేపర్ని మళ్ళీ తిరిగి తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఇరాడికేటింగ్ ఓపెన్ డెఫికేషన్. ఇరాడికేటింగ్ అంటే అరికట్టడం అని అర్థం అండి. ఓపెన్ డెఫికేషన్ అంటే బహిరంగ మల విసర్జన. బహిరంగ మల విసర్జనని నిరోధించడం, నివారించడం అన్నమాట ఇరాడికేటింగ్ అంటే. సో ఖచ్చితంగా బహిరంగ మల విసర్జన అనేది ఎంత ప్రమాదకరం అంటే మీ అందరికీ తెలుసు. బహిరంగ మల విసర్జన ద్వారా ఎటువంటి వ్యాధులు మనకి వ్యాప్తి చెందుతాయంటే డయోరియాకి సంబంధించినవి, టైఫాయిడ్కి సంబంధించినవి, ఇటువంటి అమీబిక్ డీసెంట్రీకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా మెయిన్ ప్రబలడానికి కారణం బహిరంగ మల విసర్జన. మన దేశంలో చాలా వరకు గ్రామాల్లోని ఇప్పటికీ కూడా ఈ బహిరంగ మల విసర్జన విస్తృతంగా ఉండడం వల్లే మనకి పిహెచ్సిస్లోని వీటి మీద చాలాగా వాళ్ళు ఓపెన్ డెఫికేషన్ మీద కూడా చాలా వరకు వాళ్ళు అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ బహిరంగ మల విసర్జనని మనం విడిచిపెట్టాల్సిందిగా వాళ్ళు పిలుపునిస్తారు, అవేర్నెస్ ఇస్తారు. అలాగే హెల్త్ వర్కర్స్గా మనం ఈ అవేర్నెస్ని ప్రజలకు ఇవ్వాలి. వాష్రూమ్ని యూజ్ చేయమని చెప్పాలి. తర్వాత ఫ్లష్ చేయమని చెప్పాలి. ఇలాగ చాలా మనం కొన్ని టెక్నిక్స్ని మనం వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యేలాగా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేలాగా, పాటించేలాగా మనము హెల్త్ వర్కర్స్గా జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ పర్యావరణ పరిశుభ్రతలోని భాగంగా వస్తాయన్నమాట. ఇవన్నీ అర్థమైందండి. తర్వాత బయోమెడికల్ వేస్ట్ ఈజ్ ఎనీ వేస్ట్ దట్ కంటైన్స్ ఇన్ఫెక్షియస్ ఆర్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ మెటీరియల్స్. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పానంటే అది బయోమెడికల్ వేస్ట్ని ఏ విధంగా పిలుస్తామంటే అందులో చాలా హానికరమైనటువంటి ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందేవన్న ఇన్ఫెక్షన్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయని చెప్పాను. కరెక్టే కదండి. హ్యూమన్ బాడీ వేస్ట్నే బయోమెడికల్ వేస్ట్ అని కూడా మనం పిలుచుకుంటాం. అలాగే బయోమెడికల్ వేస్ట్ కమ్స్ ఫ్రమ్ డయాగ్నోసిస్ అంటే రకరకాల డయాగ్నోస్టిక్ పద్ధతులు ఉంటాయండి. బ్లడ్ టెస్ట్లని ఇవని ఆ టెస్టుల్లో భాగంగా ఆ తాలూకా బయోమెడికల్ వేస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దూదులు ఉంటాయి, రక్తంతో తడిచినవి, సిరంజులు ఉంటాయి, వాడి పడేసినవి, ఇవన్నీ ఇందులోంచే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట డయాగ్నోసిస్ నుంచి. అలాగే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం ఏదైనా పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వడం, సెలైన్స్ పెట్టడం, ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగంగా అది అక్కడ కొంత బయోమెడికల్ వేస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇమ్యూనైజేషన్, ఖచ్చితంగా మనం టీకాలు ఇవ్వాలి. టీకాలు ఇచ్చేటప్పుడు మనం పిల్లలకి వాడే దూదులు అవ్వచ్చు, వాళ్ళకి వాడే సిరంజులు అవ్వచ్చు, మనం ఖచ్చితంగా వేస్ట్ని ఫామ్ చేస్తాం అక్కడ కూడా. హ్యూమన్స్ అండ్ యానిమల్స్. సో హ్యూమన్స్కి యానిమల్స్కి సంబంధించిన బయోమెడికల్ వేస్ట్ అనేది ఉంటుంది అని ఇది కూడా కరెక్ట్ అండి. సో యాక్చువల్గా ఈ రెండు కరెక్ట్ కాబట్టి అండ్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. ఈ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఏ కరెక్టే, బి కరెక్టే. బయోమెడికల్ వేస్ట్ అనేది ఇన్ఫెక్షస్ మెటీరియల్ అది. అలాగే బయోమెడికల్ వేస్ట్ అనేది డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఇమ్యునైజేషన్ పద్ధతుల నుంచి, మానవుల శరీరాల నుంచి, జంతువుల శరీరాల నుంచి ఇది వస్తుందన్నమాట. కరెక్టే కదండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్క్రీటా మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఎక్స్క్రీటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎక్స్క్రీటా అనేది ఏంటంటే మలం, మనిషి యొక్క మలం లేదా జంతువుల యొక్క మలాన్ని మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇళ్లల్లో తయారయ్యే సాలిడ్ వేస్ట్ అంతా కూడా ఎలా చేయాలనేది. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇళ్లల్లో వ్యర్థంగా వచ్చినటువంటి నీళ్లు, అవి చాలా రకరకాల రీజన్స్ వల్ల బోల్డ్ అండ్ రీజన్స్ మనం నీళ్లు వాడాలంటే
మనం వాటితో బట్టలు ఉతుకుతాము, వాటితో గిన్నెలను పరిశుభ్రంగా చేసుకుంటాము, ఇళ్ళని శుభ్రం చేసుకుంటాము. ఇవన్నీ వేస్ట్ వాటర్ సిస్టమ్ కూడా లేకపోతే అవి ఎక్కడికి వెళ్తాయి. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇవన్నీ కూడా కాలువలన్నీ తాలూకు సిస్టము కమ్స్ అండర్ దేని కింద వస్తుందని అడిగాను. సో శానిటేషన్ అండి. శానిటేషన్ కిందకి ఇవన్నీ వస్తాయి. ఎక్స్క్రీటా అంటే హ్యూమన్ ఎక్స్క్రీటా అవ్వచ్చు, అంటే మనిషి యొక్క మలం కావచ్చు, జంతువుల యొక్క మలం కావచ్చు. అది ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే అది అవ్వదండి. సో శానిటేషన్లో భాగంగా జీవీఎంసీ కానీ మున్సిపాలిటీస్లో కానీ చాలా సిబ్బంది ఉంటారు. వాళ్ళు తరచూ కాలువలు శుభ్రం చేయడం, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ మెయింటైన్ చేయడం, ఇంకా తాలూకా కాలువలు బ్లాక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ కాలువలన్నీ ఆ సీవేజ్ వాటర్ అంతా సీవేజ్ ప్లాంట్స్లో స్టోర్ అయ్యి అక్కడ పరిశుభ్రంగా మార్చబడి ఆ నీళ్ళు ఎంతో కొంత కొంచెం వాళ్ళు ఫిల్టర్ చేసి అప్పుడు వాళ్ళు సముద్రంలో వదులుతూ ఉంటారండి. మన వైజాగ్లో కూడా సీవేజ్ ప్లాంట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్క్రీటివ్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వస్తుంది. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద వస్తుంది. సో ఈ ప్రతిదీ కూడా శానిటేషన్లోకి వస్తుందండి. సో శానిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము వీళ్ళకి దగ్గరగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ వర్కర్స్గా. సో అంటే మనం హెల్త్ వర్కర్స్గా వాళ్ళతో మనం కొన్నిసార్లు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మనం వీటిని గుర్తించి కొన్ని ఏరియాస్లో మనం ఫొటోస్ తీయాల్సి వస్తుంది. కాలువలు శుభ్రంగా లేకపోయినా కొన్ని యాప్స్లో మనం ఫొటోస్ తీసి పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యాప్స్ ఆ ఫొటోస్ ఎక్కడ తీసారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పలానా ఏరియాకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసి క్లీన్ చేయించిన తర్వాత వర్కర్స్ చేత వాళ్ళు మళ్ళీ ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఇలా చాలా రకాలుగా మనం వాళ్ళకి దగ్గరగా మనం పనిచేయాల్సి వస్తుంది. మనం ముందు అబ్జర్వేషన్ చేస్తూ మన యొక్క ఫైండింగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు పబ్లిక్ హెల్త్లోకి మన ఇద్దరు విభాగాలు దగ్గరగా పనిచేస్తాయి అన్నమాట. హెల్త్ వర్కర్స్గా మనము, శానిటేషన్ డిపార్ట్మెంట్గా వాళ్ళు చాలా అంటే ఒక విధంగా రెండు కళ్ళ లాంటి వాళ్ళు అనమాట పబ్లిక్ హెల్త్లో. సో మనం చాలా ఇదిగా ఉండాలి. తర్వాత పూర్ హైజీన్ హ్యాస్ ద బిలో రీజన్. పూర్ హైజీన్ అనేది దేనివల్ల వస్తుందని చెప్పాను. కొన్నిసార్లు కొంతమంది ఎందుకు అలాగా శుభ్రత లేకుండా ఉండిపోతూ ఉంటారండి. లేజినెస్ అంటే బద్ధకం వల్ల అవ్వచ్చు, డిప్రెషన్ వల్ల కూడా కొంతమంది పేషెంట్స్ డిప్రెస్ అయిపోయి వాళ్ళు కూడా అసలు స్నానం పానం లేకుండా అలా ఉండిపోతారు. ఏళ్ల తరబడి రోజుల తరబడి చాలామంది మాసిపోయిన బట్టలతోటి చాలా బ్యాడ్ ఆర్డర్ వస్తున్నా కూడా వాళ్ళు ఇంకేం పట్టించుకోకుండా అలా ఉండిపోతారు. ఇంకొకరు ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అండి. నేను మీకు ఇదివరకు మెంటల్ హెల్త్లో చెప్పాను. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ డిజార్డర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి అవే చేయడం వల్ల కొన్ని సంఘటనల వల్ల గుర్తు రావడం వల్ల పేషెంట్స్ వాళ్ళు ఇంకెప్పటికీ ప్యానిక్ అయిపోయి ప్యానిక్ అటాక్స్ వచ్చేసి వాళ్ళు ఇంకా అలా ఉండిపోవడం చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటి వల్ల కూడా పూర్ హైజీన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం పబ్లిక్ తాలూకా సర్వీస్కి వెళ్ళేటప్పుడు, హౌస్ టు హౌస్ వెళ్ళేటప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా మెంటల్ హెల్త్కి మనం రిఫర్ చేస్తూ ఉండాలి. లేదంటే మళ్ళీ వాళ్ళ హైజీన్ని మనం కాపాడలేం. సో హైజీన్కి రిలేటెడ్గా నేను చాలా వరకు టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. అలాగే శ్రీలక్ష్మి మేడం గారు మీకు ఇచ్చిన నోట్స్లో కూడా చాలా వరకు పాయింట్స్ కవర్ చేశారు. సో ఇక్కడతో ఈ పాయింట్స్ నేను ఆపుతున్నానండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.